అలా మాట్లాడుతూ మేమిద్దరం ఒకటైపోయామన్నమాట. నేను లేనప్పుడు మా పాపతో ఉంటున్నాడు ఆయన. ముట్టుకోలే ఏంటమ్మా ఏంటమ్మా అదే తల్లి నాదే సొంత డాడీ నాకు ఫస్ట్ నచ్చింది ఇప్పుడు నచ్చలేనా ఇంట్రెస్ట్ పోయింది వాళ్ళ బిడ్డ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అమ్మాయి వచ్చేదని చెప్పింది నన్ను ఇట్లా పాడు చేస్తుంది ఇట్లా అని అమ్మాయి చెప్పిందంట మీ అమ్మాయి నీతోటి ఉంటుందంట సంవత్సరం నుంచి నీ బిడ్డతోటి ఉంటుందంట ఏం పుట్టుకలు పుట్టిరు ఇద్దరు ఇష్టం వచ్చిన మాట్లాడదు బ్రదర్ నువ్వు చేసిన తప్పు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం. హాయ్ అమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? జ్యోతి. చనిపోయిన తర్వాత పాప నాకి. ఈ అబ్బాయి మా ఇంటి పక్కన ఉంటాడు అన్నమాట. అలా మాట్లాడుతూ మేమిద్దరం ఒకటైపోయామన్నమాట. ఇప్పుడు ఆయన నాతో ఉన్నది కాకుండా మళ్ళీ మా పాపతో కూడా మిస్బిహేవ్ చేస్తా ఉన్నాడు. అర్థం కాదు. ఇప్పుడు మీ పాపతో మిస్బిహేవ్ చేస్తున్నాడు. నాతో ఉన్నది కాకుండా మళ్ళీ మా పాపతో కూడా మిస్బిహేవ్ చేస్తా ఉన్నాడు. నేను లేనప్పుడు అమ్మాయి మీద చేయలేటం. ఆ పిల్లేమో నాకు చెప్పి ఏడుస్తా ఉంది. ఎందుకు మమ్మీ ఆ అంకుల్ అది ఇది అని చెప్పేసి మా పాప తిడుతా ఉంది నన్ను. నాతో ఉన్నాడు కదన్నా, ఇంకా ఎందుకు మా పాప మీద కూడా ఆయనకి చెప్పు. నా దగ్గర లేని సుఖం ఇంకా పాప దగ్గర ఏముంటది? ఇట్లా చేస్తా ఉన్నాడు. పాప ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మీకు హస్బెండ్ పోయిన సార్ నువ్వు అంటే పెట్టుకున్న తనతో లివింగ్ రిలేషన్ లో ఉండరు, ఓకే. కాకపోతే మీ పాపకి ఉన్నప్పుడు మీ పాప ముందర కూడా ఎట్లా ఉన్నారు మీరు కలిసి? మేము పాపతో ఉన్నప్పుడు ఉందామన్నా. నేను లేనప్పుడు మా పాపతో ఉంటున్నాడు ఆయన. ఇప్పుడు మరి ఈ అబ్బాయిని అడగలేదు మీరు? నేను అడిగితే నేను చేయలేదు అంటున్నాడు. ఏంటి బ్రదర్ చూసాను చేసాడు? చూసాను, నేను చూసాను కదా, ఆమె చెప్తుంది కదా, నాకే మరక. నేనైతే ముట్టుకోలే. వాళ్ళ పాప రాంగ్ నేనైతే ముట్టుకోలే. ఆమె ముట్టుకోలే ఏంటమ్మా ఏంటమ్మా నేను ఈమెతో 2 సంవత్సరాలు. ఎంత వయసు? ఎంత వయసు? 25 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. ఇప్పుడు ఈమెకి ఎంత? నీకెంతమ్మా? వీళ్ళ హస్బెండ్ చనిపోయిండు. సరే, ఈమెతో క్లోజ్ గా ఉన్నావో ఏది ఉన్నావో నాకు సంబంధం లేదు, అయిపోయింది. తర్వాత వాళ్ళ పాప మీద కన్నెట్లేసినావు? చెప్తుంది కదా, అడుగు మరి అబ్బాయి చెప్తుందా? పాప ఏమన్నా తల్లి నాదే పిల్ల చెప్పు. ఏమి చాలా నిమ్మలంగా మాట్లాడుతున్నాం. నచ్చింది కాదమ్మా. పిల్లని వయసు ఎంత నువ్వు అతనితో పెట్టుకున్నావు? అతనే వచ్చాడు, నేను రమ్మనలేదు కదా. నీ బుద్ధి తక్కువ. కాదు, అబ్బాయి వయసు ఎంత, నీ వయసు ఎంత? మీ హస్బెండ్ చనిపోయినాక నువ్వు చేసే పని ఏంది? అబ్బాయి వచ్చాడు, నేను రమ్మనలేదు, ఇంటి పక్కనే కదా అనేసి. అవును, వచ్చిందమ్మా. వచ్చిన అబ్బాయితో ఎట్లా పెట్టుకున్నావు లివింగ్ రిలేషన్? సంబంధం ఎట్లా పెట్టుకుంటావు అబ్బాయితో? ఫస్ట్ చేసినట్టు ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా? ఫస్ట్ ఏమైంది మరి? ముట్టుకోలేదు. ఫస్ట్ అన్నప్పుడు ఏం లేదు, కొన్ని రోజులు మంచిగా ఉన్నప్పుడు ఏం లేదు. ఆమె ఏమంటుంది? ఆమె గురించి మాట్లాడతలేదు, తనతో పెట్టుకున్నాను మాట్లాడతలేదు. బ్రదర్ ఇట్లా ఇంకో స్టోరీ ఇది. బిడ్డ ఏమేసి తెలుసా? నువ్వేనా సొంత డాడీ నాకు? ఇప్పుడు సరే, ఈమెతో పెట్టుకున్నా బ్రదర్, అయిపోయింది. తనతో ఉన్నావు, సరే, మీ ఇద్దరు అండర్స్టాండింగ్ మీ సిస్టమ్. అది మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది మాట్లాడడానికి ఏదైనా ఉంటే మీరు సాల్వ్ చేయకుంటే, వాళ్ళ బిడ్డతో నీకు సంబంధం ఏంది అసలు? ఈమెతో ఉండి నాకు బోర్ కొట్టింది. వాళ్ళ బిడ్డ మీద కనబడ్డాను. నా ఏజ్ కి వాళ్ళ బిడ్డకి సెట్ అవుతారంటూ ఆ బిడ్డ మీద కనబడ్డాను. ఆమె కూడా ఏం మాట్లాడలే. మా అమ్మని ఇడిచిపెట్టాను, నేను ఇడిచిపెట్టానని చెప్పిన. ఇద్దరు కావాలంటే వాళ్ళ అమ్మకి అప్పుడు చెప్పింది, అప్పుడు బయటపడ్డా అనే విషయం. వీళ్ళ బిడ్డతో ఫస్ట్ వీళ్ళ ఈమె లేనప్పుడు వీళ్ళ బిడ్డను గెలికిన. ఆమె పడ్డది. బట్ ఏంటంటే మా అమ్మని ఇడిచిపెట్టి నాతో ఉండనది. నేనేమన్నా మీ అమ్మ కావాలి నువ్వు కావాలంటే వాళ్ళ అమ్మకి చెప్పింది, అప్పుడు వచ్చింది బయటికి ఈ విషయం. ఓకే ఓకే, నువ్వు అమ్మాయి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది? మా అమ్మ ఇడిచిపెట్టి అంటది. ఏ అమ్మాయి?
ఇప్పుడు చెప్పింది నీకు మా పాప ఇట్లా? నువ్వు చూసినావా? మరి బజార్ పోయినప్పుడు, మార్కెట్ పోయినప్పుడు, అంగడికి బయటకు పోయాను. అప్పుడు మీ అమ్మాయి పిలిచింది, మాట్లాడినాం. ఆల్రెడీ ఎంత అయిపోయిందా అని మా అమ్మని విడిచిపెట్టాను. నాకు చెప్పాలి కదా, నువ్వు ముందే నాకు చెప్పాలి కదా. మరి నువ్వు ఎందుకు చెప్పలేదు? నా ఏజ్ కి ఆ పాప ఏజ్ కి సేమ్ ఉందన్నా. ఇమేజ్ కొంచెం కొండలుగా నాకు ఇప్పుడు నచ్చలేనా? ఫస్ట్ టైం నచ్చింది, ఇప్పుడు నచ్చలేనా? ఇంట్రెస్ట్ పోయింది, వాళ్ళ బిడ్డ మీద ఇంట్రెస్ట్ వచ్చిందన్న. ఫస్ట్ టైం నచ్చింది, ఇప్పుడు నచ్చలేనా? ఇంట్రెస్ట్ పోయింది, వాళ్ళ బిడ్డ మీద ఇంట్రెస్ట్ వచ్చిందన్న. అట్లెట్లయితే నీకు తెలివి ఉందా ఏమన్నా? నీకు కొంచెమన్నా అడుగమ్మా, గట్టిగా అడుగు. మరి అడుగు. ఏమన్నా మాట నేను సొంత ఇప్పుడు అంటున్నావా? ముందేమైంది మరి? ఇష్టం నాకు నచ్చింది నేను చేసుకుంటాను. అట్లయితే నువ్వే చెప్పనా? నాకు ఇప్పుడు ఫస్ట్ ఇష్టమైంది కలిసామన్నా, తర్వాత అంత ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు వాళ్ళ బిడ్డ మీద ఫీలింగ్ కలిగింది నాకు. ఆ బిడ్డతో ఉన్నా. వాళ్ళ బిడ్డ ఏమంటే మా అమ్మని విడిచిపెట్టాను, వాళ్ళు మీ అమ్మని విడిచిపెట్టి నేను విడిచిపెట్టని చెప్పిన. అంతలో గొడవ వచ్చింది, వాళ్ళ అమ్మకి చెప్పింది. బయట ఇప్పుడు వచ్చిందన్న. ఇన్ని సంవత్సరం నుంచి ఉందన్న మా రిలేషన్. నీకు అమ్మాయికి ఇట్రా సంవత్సరం నుంచి ఉందన్న రిలేషన్. అప్పుడు ఎందుకు చెప్పాలని? సంవత్సరం నుంచి ఉందన్న. నువ్వు అడుగుతున్నావు కాబట్టి గట్టి పెడుతున్నాను. సంవత్సరం నుంచి వాళ్ళ అమ్మాయికి నాకు రిలేషన్ ఉందన్న. అమ్మా ఇప్పుడు ఈ అబ్బాయి నువ్వు ఏ విధంగా రిలేషన్షిప్ పెట్టుకున్నావో అదే నీ బిడ్డకు కూడా వర్కౌట్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు ఏంది ఏజ్, మా ఇద్దరు సేమ్ ఏజ్ కదా నీ అన్నట్టు ఒక అండర్స్టాండింగ్ ఉండరు. కాకపోతే ఏంటంటే ఆ విషయం నీకు రీసెంట్ గా తెలిసింది. సంవత్సరం నుంచి ఉంటుందంట అబ్బాయి మీ అమ్మాయితో. మీ అమ్మాయి ఇవాళ నిన్ను వదిలిపెట్టావంటే నిన్ను వదిలిపెట్టలేక ఆ అబ్బాయి అట్నే ఉన్నందుకు ఆ అమ్మాయి వచ్చి నీ మీద కంప్లైంట్ ఇచ్చింది, అబ్బాయి నన్ను ఇట్లా చేస్తుండని. అర్థమైందా? నిన్ను వదిలిపెట్టావంటే వదిలిపెట్టలేదంటే ఈ అబ్బాయి. వదిలిపెట్టకపోతే అమ్మాయి వచ్చి ఏం చెప్పింది, నన్ను ఇట్లా పాడు చేస్తుంది ఇట్లా అని అమ్మాయి చెప్పిందంట మీ అమ్మాయి. నన్ను ఇట్లా పాడు చేస్తుంది ఇట్లా అని అమ్మాయి చెప్పిందంట మీ అమ్మాయి. సరే ఒక నిమిషం అమ్మా, ఒక నిమిషం ఆగు బ్రదర్. ఇప్పుడు నీకేం కావాలి చెప్పి, ఏం కావాలని వచ్చినావు నా దగ్గరికి? మా పాప దగ్గరికి రావద్దు, నాతో ఉన్న పర్లేదు కానీ మా పాప మీ పాపతో ఉండొద్దు, నీతో ఉండాలి. మరి ఎందుకు ఇతను లేకపోతే ఇంకా లేడా? అంటే ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నావు? నీతో ఉంటాడంట, నీ బిడ్డతో ఉంటాడంట. ఓకేనా మరి నీకు? మరి అదే చెప్తున్నా, అబ్బాయి అదే చెప్తున్నా. మరి నువ్వు వదిలిపెడతావు అబ్బాయినే? ఇప్పుడు హూ అంటే అన్న ఏమైనా ఇష్టపడితే బిడ్డ అది వస్తాయి. ఆగవా, నీకు బుద్ధి లేదు. ఫస్ట్ ఇద్దరితో ఎట్లా కలిసి ఉంటావు బ్రదర్? తెలవదా నీకు? అప్పుడు మంచిగా అనిపించింది అన్న, ఇప్పుడు నచ్చలే. ఇప్పుడు నచ్చల గురించి కాదమ్మా. ఇప్పుడు నువ్వు ఒకటే, ఈ అబ్బాయి ఏమనుకుంటుండు, నువ్వు ఈ అబ్బాయిని నీకు అవసరం లేదంటే ఈ అబ్బాయి నీ లైఫ్ లో నుంచి, నీ బిడ్డ లైఫ్ లో నుంచి దూరం పంపించాలంటే దూరం పంపిస్తావు. ఒకటి. రెండు, నువ్వు లేదు ఈ అబ్బాయితో నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకుంటావు అంటే ఇక్కడైతే గొడవలు అయితే ఏదో ఒకటి అవుతుంది మధ్యలో. మీ ఇద్దరి మధ్యలో ఏదో గొడవ కడడం, మీ ఇద్దరి మధ్యలో ఏదో గొడవ జరగడం అయితే కన్ఫామ్. రేపన్నా ఇదే గొడవ ఇంకెంత దూరం పోతా అనేది అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. కాదమ్మా, ఏంది ఇద్దరితో అప్లాడ్ ఉంటున్నా అని చెప్తుంటే, నీతోటి ఉంటుందంట సంవత్సరం నుంచి, నీ బిడ్డతో ఉంటుందంట. నీతోటి ఉంటుందంట సంవత్సరం నుంచి, నీ బిడ్డతో ఉంటుందంట. నాది తప్పు మాట. మరి ఇప్పుడు ఏం కావాలి నీకు ఈ అబ్బాయి నుంచి? ఏం చేద్దాం? ఉండకూడదు అంతే. నాతో ఫోటో చూపిస్తానా? చూడనా ఆమె కూడా ఇదో ముద్దు పెట్టుకున్నా. ఒక్క నిమిషం చూడు. ఇదేందమ్మా స్క్రీన్ మీద పెట్టుకుంది కదమ్మా ఫోటో. కలిసి ముద్దు పెట్టుకున్న ఫోటో. వీళ్ళ బిడ్డ ఎప్పుడు దిగిందావు? ఇది ఏదో చేసి ఉంటావు నా కూతుర్ని. కాదమ్మా ఇప్పుడు ఒక నిమిషం పట్టుకో. ఇప్పుడు ఈ అబ్బాయి నీకు అవసరమా? ఈ అబ్బాయితో నువ్వు ఇట్లా ఉంటావు అంటున్నా. కలిసి ఉంటే నీకైనా కష్టమే, నీ బిడ్డకైనా కష్టం. మీ ఇద్దరికి ఏదో ఒక రోజు చావు అనేది కన్ఫర్మ్. ఎందుకంటే ఇలాంటి అబ్బాయిలు ఏం చేస్తున్నా ఎట్లా ఉంటది, నీతో ఉండి నీ బిడ్డని కూడా లైన్ లో పెట్టిండు. దానికి ఏం చేయాలనో ఏం కావాలంటే చెప్పు, దాన్ని బట్టి మాట్లాడతా బ్రదర్. ఇప్పుడు ఆమె చెప్పిన దాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలి. ఆమె ఏం చెప్తే అదే మాట మీద ఉంటేనే ఉన్నావు. లేదంటే మాత్రం ఇంకోసారి రిపీట్ అయితే నీకు ఉంటది, అతనికి ఉంటది. ఇద్దరిని తీసుకో, ఏం చేయాలో అది చేస్తాం. ఏం పుట్టుకలు పుట్టిరు ఇద్దరు? వయసు తగ్గొట్టోళ్ళనో లేకపోతే నీకు సంబంధించి ఇంకా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసిన సంబంధం చేసుకోవాలి. కానీ ఈ ప్లాన్ 16 ఏళ్ళు 26 ఏళ్ళు లేవు, నీకు వచ్చే 38 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు అదే నీ జీవితం ఎట్లా నాశనం? నీ బిడ్డతో ఉంటుండే, నీతో ఉంటుండే. నేనేం చెప్పనమ్మా? ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన అబ్బాయి ఒక మాట చెప్పు, నాతో ఉండొద్దు, నా కొడుకుతో ఉండొద్దు, మా అంతా మీ ఇంట్లో దగ్గర పోయి మాట్లాడు. మా ఇంటికి రాకు, చెయ్యకు, నా బిడ్డతో కూడా వద్దు. విన్నావా? మేము ఎక్కడ నన్ను వెళ్ళిపోతాం, లేదా నువ్వే వెళ్ళిపో ఎక్కడికన్నా, అవసరం లేదు. సావు నీ సావు ఎక్కడన్నా గుర్తురాలే నీకు? నువ్వు నా బిడ్డతో ఉంటున్నావా? 4 సంవత్సరాలు ఉన్నప్పుడు గుర్తురాలే, కానీ ఇప్పుడు కలిసి గుర్తొచ్చిందా? మరి ఎందుకు నా బిడ్డతో ఎందుకు? నీ ఇష్టం, నాతో ఉండమని అంటున్నా కదా. నా బిడ్డతో ఎందుకు నీకు? నా అవసరమా నీకు? భయ చెప్పిన భయ మాట్లాడే నీ బతు, నీ బిడ్డ, మీ ఏదైనా సావు నాకు అవసరం లేదు. ఇష్టం వచ్చిన మాట్లాడదు బ్రదర్, నువ్వు చేసిన తప్పు. తెలుసో తెలియకుండా నువ్వు చేసినావు, ఆమె చేసింది, అది అయిపోయింది. ఎందుకంటే రేపు అమ్మాయి చదువుకుంటుంది. మీ అమ్మాయి చదువుకుంటుందమ్మా? ఎంతవరకు చదువుతుంది? అంటే ఇంటర్.
బ్రదర్ నీవు ఇప్పుడు 26 ఏళ్ళు ఇప్పుడు అమ్మాయిని ఇద్దరితో ఉన్నావు అనుకో, రేపన్నాడు అమ్మాయి వల్ల నీకన్నా ప్రాబ్లం అవుతుంది, లేకపోతే తల్లి వల్ల నీకన్నా ప్రాబ్లం అవుతుంది, నీ వల్ల మీ పేరెంట్స్ కన్నా ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ అవసరం లేదు. ఇంతటితో ఇది వదిలిపెట్టుకోరు. అయ్యింది ఏదో అయ్యింది, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. నీ అంతా నువ్వు ఉండు బ్రదర్. నిమ్మలంగా వీళ్ళతో ఇంటికి ఇప్పుడు నువ్వు వీళ్ళ ఇంటి పక్కన అన్నావు కాబట్టి రూమ్ కాల్ చేస్తావు. ఎందుకంటే వాళ్ళ లేడీస్ వాళ్ళకి రూమ్ దొరకదు, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఎన్ని రోజులు ఎట్లా అయితే అయిపోయింది ఏదో అయిపోయింది. దీని గురించి మళ్ళీ డిస్కషన్ రావద్దు. నువ్వు ఆమె కాల్ చేయొద్దు, ఆమె నీకు కాల్ చేయొద్దు. ఒకవేళ ఆమె నీకు కాల్ చేసినా నువ్వు నాకు కాల్ చేయి. అమ్మ ఈ అబ్బాయి మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా కూడా మళ్ళీ నాకు కాల్ చేసి చెప్పు. నిన్ను ఇబ్బంది పెడితే నువ్వు కాల్ చేసి చెప్పు. నీకు ఇబ్బంది ఆమె నుంచి కానీ వాళ్ళ బిడ్డ నుంచి వస్తే నాకు కాల్ చేసి చెప్పు. ఎంత నువ్వు వెళ్ళు బ్రదర్.